ఒక విషయంలో మెచ్చుకోవాలి. నిజంగా ఆయన క్రిస్టియానిటీకి చాలా 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 దగ్గర బంధువు అని, క్రిస్టియానిటీని కాపాడడానికి ఆయన పడుతున్న పాటలు కానీ, ఆయన మతం యొక్క విశిష్టత కోసం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా ఆయన సిద్ధపడలేదు. ఎందుకంటే మాన్యువల్ ప్రకారం, చట్టం ప్రకారం ఖచ్చితంగా నేను హిందువుని, హిందూ మత విశ్వాసాలను విశ్వసిస్తూ పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చట్టం. ఈ చట్టాన్ని రకరకాలుగా జగన్ గారు చెబుతున్నారు. నేను ఎందుకు ఇవ్వాలి, అసలు నేను ఈ దేశంలో ఒక వ్యక్తిగా నేను ఎందుకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకూడదు, గతంలో కూడా నేను ఇవ్వలేదు కదా అని మొండివాదం చేస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి కన్నా గొప్ప వల్ల ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో డిక్లరేషన్ మీద ఎవరు అడగకుండానే ఆయన వెళ్ళి సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అది చట్టాన్ని నిన్నటి వరకు తయారు చేసే స్థానంలో నువ్వు ఉన్నావు, మరి చట్టాలను నేను పాటించను, చట్టం నాకు అవసరం లేదంటే అలాగా. 1990 ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ మొత్తం దీని 113 ప్రకారం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది, చట్టం ఉంది. అలాగే టీటీడీ చట్టంలో 136 క్లాస్ ప్రకారం కూడా ఖచ్చితంగా నువ్వు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే దీన్ని ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. దాన్ని సంతకం పెట్టడానికి ఏంటి నీ బాధ? ఎందుకు బాధ అంటే, మానసికంగా ఒక బాప్తిజం తీసుకున్న వ్యక్తి నేను చనిపోయిన తర్వాత కూడా నా అంత్యక్రియలు క్రైస్తవంలోనే జరగాలి అని అయితే సంతకం పెట్టి నీళ్లు చల్లుకుంటాడు. అప్పటి నుంచి అతడు పూర్తిగా యేసుక్రీస్తు భావనలకైతే పూర్తిగా నమ్ముతాడు. పూర్తిగా చర్చిలకు వెళ్తూ రోమన్ క్యాథలిక్గా లేకపోతే ఇతరత్ర శాఖల్లో కీలకమైన ఒక క్రిస్టియానిటీ పూర్తిగా అనుసరిస్తాడు. జగన్ చేసింది కూడా ఇదే. జగన్ తాత దగ్గర నుంచి, రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్నైతే అనుసరిస్తున్నారు. ఈ క్రైస్తవాన్ని, బాప్తిజాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మత మార్పిడి అయితే చేసి వాళ్ళు ఇంటి కోడలుగా తెచ్చుకోవడం, లేకపోతే ఇంట్లో ఆడపడుచులుగా తెచ్చుకోవడం చేస్తున్నారు. సో దీనిని ఆయన ఎంత బలంగా నమ్ముతారంటే జగన్ గారు క్రిస్టియానిటీని ఎప్పుడు చూసినా ఆయన బైబిల్ని చదువుతారు, ఇతరత్ర సూక్తులు కానీ, ఇతర దైవ సూక్తులు కానీ అవి వింటారు. సో దానినే ఇప్పుడు డ్రామాగా మలుచుకున్నారు. నేను వెంకటేశ్వర స్వామిని నేను దర్శించుకోలేను అని చెప్తే పోయేది. నేను కాలినడకన వెళ్తాను, కాలినడక నుంచి స్వామివారి దగ్గరికి వెళ్తాను, స్వామివారిని చూసిన తర్వాత మీరు హిందూ మనోభావాల గురించి మాట్లాడతానని చెప్పడం, దాన్ని ఎగవేయడం అంటారు బేసికల్గా అయితే. ఎందుకంటే తిరుపతిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే, గొప్ప విషయం ఏం చెప్పారంటే జగన్ గారు సెక్షన్ 30 పెట్టారంట. అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఫ్లైట్ దిగనేయకుండా, కనీసం ఆయన ఆఫీస్ కార్యాలయానికి రానివ్వకుండా గరికపరిచి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి నువ్వు రాష్ట్రంలో అరాచకం ఉంది, రాష్ట్రంలో అరాచక పాలన ఉంది, మా వాళ్ళందరినీ సెక్షన్ 30 పేరుతో జైల్లో వేస్తున్నారని చెప్పడం అయితే హాస్యాస్పదంగా ఉంది. సెక్షన్ 30 ఏంటంటే, ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అది కీలకమైన అంశం అయినప్పుడు ఖచ్చితంగా ఒక ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ అలాంటివి చేస్తే మళ్ళీ గుంపు గ్యాదర్ అవుతుంది, ఉద్రిక్తతలు, ఉద్వేగాలు ఎక్కువ అవుతాయి. దీంతో శాంతి భద్రతలు అదుపు తప్పేదని సెక్షన్ 30 పెడతారు. ఎక్కువ మంది గుమికూడకండి అని. ఒకవేళ మనం పాటించకపోయినా పెద్ద శిక్షలు ఏమి ఉండవు, 200 రూపాయలు ఫైన్ ఉంటుంది కోర్టులో. ఇది తెలుసుకోవాలి జగన్ గారు. అంతేగాని సెక్షన్ 30 ప్రకారం నోటీసులు ఇచ్చారు, నేను రాను, లేకపోతే హిందూ మతం ప్రకారం ఏం విశ్వాసాలు, ఏమి అల్లకల్లోను అనేకంటే అసలు నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకోను, నాకు అవసరం లేదు అంటేనే సరిపోయేది. హిందువుల మనోభావాన్ని మళ్ళీ ఇంకోసారి చిచ్చు రేపడం, లేకపోతే హిందూ ధర్మాన్ని నువ్వు ఇదేం హిందూ ధర్మం అని చెప్పడం అంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆల్ ఓవర్ ఇండియాలో కానీ 75 నుంచి 80% హిందువుల సంఖ్య కానీ, హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశాలలో నువ్వు కావాలని వేలు పెడుతున్నావు, దాన్ని పెద్ద చేసుకుంటున్నావు అని అయితే నువ్వు గుర్తించుకుంటే మంచిది. అంతేగాని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిన్ను ఎవరు అడ్డుకోలేదు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఎవరు వద్దు అనలేదు. నువ్వు డిక్లరేషన్లో సంతకం పెట్టు. ఎందుకంటే క్రైస్తవం నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు, పూర్తి స్థాయి ప్రతిసారి చర్చికి వెళ్తున్నావు, అందరికి కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు. బాప్తిజం తీసుకుంది నీ ఫ్యామిలీ, మీ తాత దగ్గర నుంచి బాప్తిజం తీసుకొని క్రైస్తవాన్ని పాటిస్తున్నారు మీరు, ఖచ్చితంగా సంతకం పెట్టు అని చెప్తే నీకు వచ్చిన నష్టమే ఉంది? ఒక సంతకానికి ఎందుకు అంత నష్టం? అది దాని మీద డిక్లరేషన్ మీద నువ్వు ఆ ఫిల్స్ కూడా పూరించాల్సిన అవసరం లేదు. కింద జగన్మోహన్ రెడ్డి అని సంతకం పెట్టడానికి ఏంటి నీకు అంత ప్రాబ్లం? అంటే నువ్వు అంత మత విశ్వాసాన్ని, అంత క్రైస్తవాన్ని నువ్వు పాటిస్తున్నప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం ఎందుకు? మళ్ళీ హిందువులకి ఏదో సమాధానం చెప్పాలి అని భావించడం ఎందుకు? ఎంతగా ఒక డ్రామా టైప్ అయితే అందరికీ అనిపిస్తుంది. హిందువుల విషయంలో నువ్వు నీ యొక్క
నీ యొక్క ఇది మాత్రం ప్రతిష్ట మరింత దిగజారుతుంది తప్ప ఏ మాత్రం నువ్వు చేస్తున్న చేష్టలకు ఏ హిందువు కూడా ఎప్పుడు కూడా నిన్ను ఆ శభాష్ జగన్ అనే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉండదు. ఇప్పుడు జరిగిన ఈ మొత్తం డ్రామా విషయంలో హిందువుల దగ్గర మరింత లోకు అయ్యే పరిస్థితి అయితే జగన్ ఉంది తప్ప ఏ మాత్రం హిందువు జగన్ చేసిన ఈ తప్పిదాన్ని కానీ జగన్ చెబుతున్న మాటలు ప్రెస్ మీట్ లో చెబుతున్న మాటలు కానీ హర్షించే అవకాశం లేదు. ఖచ్చితంగా చట్టం ఎవరికైనా చట్టమే. కాకపోతే ఈ లాస్ట్ లో ఒక చిన్న విషయం, జగన్ ఎలా సమర్థించుకోవచ్చు ఈ విషయాన్ని అంటే, మా తాత తండ్రుల దగ్గర నుంచి మేము హిందువులమే, మా సర్టిఫికెట్స్ లో కూడా హిందూ అనే రాపించుకుంటున్నాం, మేము బాప్తిజం స్వీకరించిన, బాప్తిజం అంటే దానికి ప్రత్యేకంగా సర్టిఫికేట్ ఎవరు, మేము క్రైస్తవంలోకి వెళ్ళిపోయాము అని ఎవరు, యేసుక్రీస్తుని మేము నమ్ముతున్నాము, ఇక నుంచి మా అంత్యక్రియల వరకు మేము పూర్తిగా బాప్తిజంలోనే యేసు నడిచిన మార్గంలోనే అలాగే క్రైస్తవాన్ని స్వీకరిస్తామని ఒక నీళ్లు చల్లుకొని పాస్టర్ ద్వారా బాప్తిజం స్వీకరిస్తారు. అది అధికారికమా అనధికారికమా అని కాదు. జగన్ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నా స్కూల్ సర్టిఫికెట్ లో కూడా హిందూ అని ఉంది కాబట్టి నేను హిందువుని, దీనికి ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉంటే కొంచెం బాగుండేది. అలా హిందువులకు కూడా కొంచెం ఈ మనవడా జగన్ అనేది అయితే కొంచెం సింపతి వచ్చేది. అది కాక ఇది కాక మొత్తం నాశనం చేసుకొని జగన్ ఇప్పుడు నానా రకాలుగా ప్రతిపక్షాల మీద ఏడవడం అనేది అసలు పూర్తిగా ఎటు వెళ్తున్నాడు. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి కమెడియన్ మాదిరిగా ఏదే రకంగా మాట్లాడుతున్నారో ప్రతిసారి అదే అవుతుంది. ఇప్పుడు కూడా కీలకమైన సమయంలో కొండపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ లడ్డు విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన జగన్ మరోసారి దాటవేద దారుల్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి మరోసారి అపచారం చేశారని అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ.